మనం సంఘ ప్రార్థనలో భాగంగా ఈ సమయం వేళ దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనం పూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం నిమిత్తం ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ సాయంకాల సమయ వేళ స్ఫురణ ప్రార్థన మందిరం ఆధారంగా ఈ యొక్క దీపస్తంభంలో ప్రభావములు చేర్చి ఐక్యపరిచిన దేవానికి స్తోత్రములు. ఎక్కడ 2-3 నా నామమును ఏకీభవించి ప్రార్థిస్తారు, సహవాసాన్ని కలిగి ఉంటారో వారి మధ్య నివాసం చేస్తానన్న గొప్ప దేవుడవు. కాబట్టి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చెప్పబడినట్లుగా మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనం పూర్వకమైనదై బహు బలము గలదై ఉండును అన్నట్లుగా బలమైనటువంటి ప్రార్థన చేయడానికి నీ నీతిని మా హృదయాల్లో ప్రభువా మరి ఫలింప చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను నాయనా. ఈ సమయ వేళ నన్ను యొక్క సిలుచాటు మరుగు చేసుకుని తండ్రి నీ యొక్క అమూలమైనటువంటి వర్తమానమును మాకు అందించవలసిందిగా వేడుకొనొచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తుంటున్నాం ప్రియులారా, మనం ఇక్కడ చూస్తుంటున్నాం మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. పాపములు అనేటివి సహజముగా మన జీవితాల్లో చేయడం ఒక అలవాటుగా వస్తూ ఉన్నది. చూడండి, రోమా 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, రోమా 6వ అధ్యాయం రండి వాక్యంలో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో మనము చూసుకున్నట్లయితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకూడదు. పాపము అనేది మన జీవితంలో ఏలనిస్తే ఏమవుతుందంట? చావుకు లోనైతాం, చచ్చిపోతాం. మనం పాపానికి చోటిస్తే ఏమైపోతామంట? చనిపోయే వారిగా ఉంటాం. అందుచేత చావుకు లోనయ్యే మన శరీరములో ఉన్నటువంటి పాపాన్ని ఏలనీయకుండా ఈ సమయం వేళ పాపమును ఏం చేయాలా? విడిచిపెట్టాలి. అందుకే ఇక్కడ మనము చదువుతూ వచ్చాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. ఎప్పుడైతే మనము ఒకరితోనొకడు ఒప్పుకొనుడి అంటే మన పాపములు ఎవరు యొద్ద ఒప్పుకోవాలా? యేసు నామంలో మనము మన పాపములను రక్తంలో కడిగి పవిత్రపరచుకుని మనం ఏం చేయాలా? స్వస్థత నొందాలి. కాబట్టి అనేక మంది స్వస్థత కొరకు ఒకని కొరకు ఒకడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలా. నీ స్నేహితుల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ బంధువుల కొరకు, రక్త సంబంధికుల కొరకు, సహోదరుల కొరకు, మరి అనేక మంది కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే పాపము అంటే ఎలా ఉంటుందంటే భయంకరమైనది. ఆ పాపము ఒకవేళ మన జీవితంలో నివాసము చేస్తున్నట్లయితే చావుకు లోనయ్యేటువంటి వారిగా ఉంటాం. కాబట్టి 1 యోహాను 3:4 మనం చూసుకున్నట్లయితే చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 1 యోహాను 3వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయం 4వ వచనంలో పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ పని చేయొద్దని యేసు ప్రభు మనతో మాట్లాడినప్పుడు ఆ పని చేయకూడదు, ఈ పని చెయ్యన్నప్పుడు చెయ్యాల. అయితే దేవుడు చెయ్యమన్న పనిని మనం చెయ్యము. మరి వ్యతిరేకంగా దేవునికి విరోధముగా చేసేటువంటి పనులు చేస్తూ ఉంటున్నాం. దేవుడు ఏమి చెప్తున్నాడో అది చెయ్యాలా, కానీ దేవుడు చెప్పేది మనం చేయం. మన సొంత ఆలోచనలతో మనము అనేక విధాలుగా ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరస్థలమైపోయి పాపములో పడిపోయి చావుకు లోనయ్యేటువంటి వారిగా వస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆజ్ఞ అతిక్రమే పాపము. పాపం వల్ల జీతం ఏంటంట? మరణము. కాబట్టి మరణమును మనము జయించాలా. మరణమును మనం జయించాలంటే మన పాపములు ఏం చేయాలా? దేవుని వద్ద ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనము పాపములు ప్రభు పాదాల చెంత విడిచిపెడతాము, ఒప్పుకొని విడిచిపెడతాము, ఆయన రక్తంలో కడగబడతాము, పరిశుద్ధంగా మార్చబడతాము, అప్పుడు దేవుడు మనము చేసేటువంటి ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఏముండకూడదంట? ఒక మాటలో చెప్పాలంటే పాపమును ఏలనివ్వకూడదు. చిన్నవారు కానీ, పెద్దవారు కానీ, ముస్లింవారు కానీ, యవనస్తులు కానీ, ఎవరైనా కావచ్చు, పాపమునకు బానిసలుగా మనము ఉండకూడదు. ఒకవేళ పాపములు మనము జీవిస్తూ ఉంటే మరణం అనేది ఎప్పుడైనా మనల్ని ఏం చేస్తుందంట? మృంగివేస్తుంది. దేవుని వాక్యము చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి యొక్క లేఖన భాగములను, లేఖన వాక్యములను మనము చదువుకున్నట్లయితే ఇక్కడ చూస్తాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా కూడా మొరపెట్టాడు. మొరపెడితే వర్షము ఎన్ని సంవత్సరాలు భూమి మీద పడలేదంట? 3.5 సంవత్సరములు. అయితే 18వ వచనం చూస్తాం, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. అటువంటి ప్రార్థన, ఏలియా వంటి ప్రార్థన మనము చేయగలగాలి. ఏలియా వంటి మనుష్యులు ఎలా ప్రార్థన చేశాడు? అతనిలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి? అతనిలో ఉన్నటువంటి గొప్ప మరి ఆ యొక్క ప్రార్థన జీవితం ఏంటో మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. అటువంటి ప్రార్థన పరులుగా మనము కూడా ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ఇష్టపడుతూ ఉంటున్నారు. కాబట్టి ఈ సమయవేళ సంఘ ప్రార్థనలో భాగంగా చెప్పబడిన వాక్యమును ఆధారముగా చేసుకుని మనము ఏం చేయాలంట? మన పాపములు ఏం చేయాలంట? ప్రభు పాదాల చెంత ఒప్పుకొని విడిచిపెట్టాల. హృదయములో పాపము ఉంచుకొని, హృదయములో పాపమును మరి ఏలుబడి చేస్తూ మనం ఇన్ని ప్రార్థనలు చేసినా దేవుడు ఆ యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వడు. మన ప్రార్థన దేవుడు ఆలకించడు. కాబట్టి మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనిడి. సహోదరులు, సహోదరిమణులు, విశ్వాసులు అందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవాలా. దేవుని చిత్తానుసారంగా నడవాలా. ప్రభు పాదాల చెంత అందరూ కూడా సాగిలపడి నమస్కరించి ప్రార్థనలు చేయాల. ఎప్పుడైతే ప్రార్థనలు చేస్తామో, ఏలియా తన జీవితంలో దేవుడు గొప్ప కార్యం ఏ విధంగా అయితే జరిగిస్తూ వచ్చాడో అటులని మన జీవితంలో కూడా ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, మరి సంతానం గర్భఫలము మరి ఆ యొక్క సమస్య కావచ్చు, వివాహ సమస్య కావచ్చు, మరి ఇంకా చదువులో జ్ఞానము లేదా బాధపడుతున్నటువంటి వారు అటువంటి సమస్యలు కావచ్చు, మరి అనేక రోగములు కావచ్చు. యేసు నామములోనే మనకు స్వస్థత జరుగుతుంది. ఎప్పుడూ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడిగి పవిత్రపరచబడి ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో, పరిశుద్ధమైనటువంటి ప్రార్థనలు చేస్తామో, అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి
గొప్ప కార్యములు జరిగిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి చెప్పబడిన వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనము ఈ సమయం వేళ ప్రభు పాదాల చెంత ప్రార్థన చేయడానికి ముందుకు సాగిపోదాం. దేవుడిచ్చిన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.